మిత్రులందరికీ నమస్కారం. నేటి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏందో తెలుసుకుందాం. నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, డిస్కస్ త్రో గేమ్లో ప్రపంచ రికార్డు సృష్టించిన మికోలాస్ అలెక్నా యొక్క రికార్డు ఎన్ని మీటర్లు? జవాబు వచ్చేసి 74.08 మీటర్లు. ఇక ఆలస్యం చేయకుండా నేటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వానిదే, సుప్రీంకోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్. మిత్రులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మద్యం అనగానే లిక్కర్ అనుకోకూడదు. అందరికీ తెలిసినప్పటికీ చెప్తున్నాను, ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లో వాడేటువంటి ఒక ఆల్కహాల్. సుప్రీంకోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్ పారిశ్రామిక మద్యంపై నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం 1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 9 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం తరపున మెహతా వాదనలు వినిపించారు. ఈ టాపిక్పై చిన్న వివరణ. పారిశ్రామిక మద్యం ప్రధానంగా ఎక్కడ వాడతారనేటువంటిది అంటే, వ్యాక్సిన్స్, కాంపౌండ్ టానిక్స్, సిరప్స్, యాంటీసెప్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, అదేసివ్ ప్రోడక్ట్స్, కాస్మెటిక్స్, డిటర్జెంట్స్, ఇంక్స్, ప్లాస్టిక్స్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఈ పారిశ్రామిక మద్యం అనేటువంటిది ఎక్కువగా వాడడం జరుగుతూ ఉంటుంది. దీనిపై సంపూర్ణ అధికారం కేంద్రానికే ఉండాలని మెహతా తన యొక్క వాదనలు వినిపించడం జరిగింది. దీనిపై ఎటువంటి ప్రశ్నలు వస్తాయనేటువంటి చూద్దాం. ఇండస్ట్రియల్ ఆల్కహాల్పై సెంట్రల్ గవర్నమెంట్కే కంట్రోల్ పవర్ ఉండాలని సుప్రీంకోర్టులో ఎవరు వాదనలు వినిపించారు? జవాబు వచ్చేసి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఇంకొక ప్రశ్న ఎలా ఉండవచ్చు అంటే, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ కంట్రోలింగ్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేయబడింది? 1951 చేయబడింది. మన యొక్క తర్వాత టాపిక్ వచ్చేసి ఐపీఎస్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడిగా విద్యాసాగర్. ఇక్కడ విద్యార్థులు కన్ఫ్యూజ్ కావద్దు. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు. ఇండియన్ పైథోపాథాలజికల్ సొసైటీ అంటే మొక్కలకు, చెట్లకు వచ్చేటువంటి తెగుళ్ళ గురించి, వ్యాధుల గురించి అధ్యయనానికి సంబంధించింది అనేటువంటిది మిత్రులందరూ గమనించాలి. చాలామంది మిత్రులకు తెలిసినప్పటికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. సరే, ఇండియన్ పైథోపాథాలజికల్ సొసైటీ సెంట్రల్ జోన్ అధ్యక్షునిగా విద్యాసాగర్ నియమితులయ్యారు. ఈ మేరకు సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెకే బిశ్వాస్ మంగళవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. ప్రస్తుతం ఆయన రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో ప్లాంట్ పాథాలజీ విభాగం అధినేతగా పనిచేస్తున్నారు. ఈ సొసైటీ పంట తెగుళ్లపై పరిశోధనలు నిర్వహిస్తోంది. రాజేంద్రనగర్లోని చిరుధాన్యాల పరిశోధనల శాస్త్రవేత్త జి రాజేష్ జోనల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. ఇటీవల పైథోపాథాలజికల్ సొసైటీ ఐపీఎస్ సెంట్రల్ జోన్ అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు? జవాబు వచ్చేసి విద్యాసాగర్. మన తర్వాత టాపిక్ వచ్చేసి కాంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీకి భారత పేటెంట్. పేటెంట్ అంటే ఏంటనేది చాలామందికి తెలుసు, అయినప్పటికీ ఒకసారి చిన్న వివరణ. పేటెంట్ అనేది ఒక రకమైన చట్టపరమైన మేధో సంపత్తి హక్కు. ఇది ఆవిష్కరణను బహిర్గతంగా ప్రచురించడానికి బదులుగా ఒక నిర్దిష్ట కాలపరిమితి వరకు ఆ మేధో ఉత్పత్తులను ఇతరులు తయారు చేయడం లేదా విక్రయించడం నుండి మినహాయించే చట్టపరమైన పరిమిత హక్కు ఆవిష్కర్తకు లేదా హక్కుదారుకు ప్రభుత్వం ఇస్తుంది. దానినే పేటెంట్ అనేటువంటి పేరుతో మనం ఇంగ్లీష్లో పిలవడం జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి కీ పాయింట్ టెక్నాలజీస్ ఆవిష్కరించిన కాంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీకి ఇండియన్ గవర్నమెంట్ పేటెంట్ ఆఫీస్ అంటే పేటెంట్ అనేటువంటిది మంజూరు చేసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కంప్యూటర్ లేదా ఇతర ఇన్పుట్ డివైజ్లో పదాలు టైపు చేయడం మొదలు పెట్టగానే దానికి సంబంధించిన పదాలు కనిపిస్తాయి. వెంటనే టైప్ చేయదలిసిన పదాన్ని ఎంచుకోవచ్చు. రికమెండేషన్ ఇంజన్ను కంప్యూటర్, మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ ఇన్పుట్ డివైజ్లలో ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా కాంటెక్చువల్ డిస్కవర్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడానికి కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానానికి పేటెంట్ సంపాదించడం ద్వారా తమ ఆవిష్కరణలకు గుర్తింపు లభించినట్లు అవుతోందని కీ పాయింట్ టెక్నాలజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మనీష్ చాప్లా అన్నారు. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం.
కాంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీకి సంబంధించి భారత ప్రభుత్వం నుండి పేటెంట్ పొందిన కంపెనీ లేదా ఇండస్ట్రీ పేరేంటి? జవాబు వచ్చేసి కీ పాయింట్ టెక్నాలజీస్. ఇంకొక ప్రశ్న ఎలా ఉండవచ్చు అంటే, కాంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీ 100% సక్సెస్ కావడానికి ఏ విధమైనటువంటి టెక్నాలజీని వినియోగించాలి? ఆన్సర్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. తర్వాత టాపిక్ వచ్చేసి ధూమపానంతో లోపాల పిల్లలు శుక్రకణాల DNA దెబ్బతినే ప్రమాదమే కారణం. ఢిల్లీ ఎయిమ్స్ నిపుణుల వెల్లడి. అనారోగ్యకర జీవన శైలితో పాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ ఫోన్ విపరీతంగా వాడడం వంటి అలవాట్లతో శుక్రకణాల స్పెర్మ్ DNA దెబ్బతినే ప్రమాదం ఉందని ఢిల్లీలో ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. పురుషుల్లో వీర్య నాణ్యత తక్కువగా ఉండడం వల్ల వంధత్వం, సంతానలేమి, మహిళల్లో పదే పదే గర్భ విచ్ఛిత్తి, పిల్లల్లో పుట్టుకతో లోపాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. ధూమపానంతో DNA దెబ్బతినే ప్రమాదం ఉందని ఇటీవల ఏ సంస్థ వెల్లడించింది? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ ఎయిమ్స్. తర్వాత మన టాపిక్ వచ్చేసి రొమ్ము క్యాన్సర్తో ఏడాదికి 10 లక్షల మరణాలు. 2040 నాటికి ఎదురయ్యే పరిస్థితిపై లాన్సెట్ కమిషన్ హెచ్చరిక. ముందస్తు జాగ్రత్తలతో ముప్పు నివారణ సాధ్యమేనని వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ మహమ్మారి ముప్పు ముంచుకొస్తుందని లాన్సెట్ కమిషన్ హెచ్చరించింది. 2040 నాటికి ఏడాదికి 10 లక్షల మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించే అవకాశం ఉందని తెలిపింది. 2020 నుంచి ఈ వ్యాధి విస్తృతి తీరును సంస్థ విశ్లేషించింది. ఈ నిర్ధారణకు వచ్చింది. అదే ఏడాది 6,85,000 మంది మహిళలు దీనివల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అప్పటికి ముగిసిన 5 ఏళ్లలో 78 లక్షల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ సోకిందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 75 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు సగటున ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తమ పరిశోధనలను ఊటంకిస్తూ ఈ సంస్థ వెల్లడించింది. 2020లో ఇటువంటి బాధితుల సంఖ్య 23 లక్షలు కాగా 2040 నాటికి 30 లక్షలకు పెరుగుతారని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పేద వర్ధమాన దేశాల్లో వ్యాధిగ్రస్తుల సంఖ్య అత్యధికంగా ఉంటుందని తెలిపింది. అయితే ధనిక దేశాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆధునిక వసతులు, ప్రజల చైతన్యం వల్ల మరణాలను గణనీయంగా తగ్గించగలుగుతున్నారని నివేదిక రచయిత యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి చెందిన షార్లట్ కోల్జ్ తెలిపారు. సకాలంలో చికిత్సలు పొందిన రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో ధనిక దేశాల్లో 90%, భారత్ వంటి వర్ధమాన దేశాల్లో 66%, దక్షిణాఫ్రికా వంటి పేద దేశాల్లో 40% మంది ప్రాణహాని నుంచి బయటపడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ప్రజల్లో ఇంకా ఈ వ్యాధిపై అవగాహన, ఆధునిక వైద్య వసతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, మద్యం వినియోగంపై నియంత్రణ, అధిక బరువును తగ్గించుకొని చురుకైన జీవన విధానాలు అనుసరిస్తే క్యాన్సర్పై పోరులో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ టాపిక్ మీద చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా మహిళలను పట్టి పీడిస్తున్నటువంటి వ్యాధులలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. దీనిని ముందుగా గుర్తించినట్లయితే పూర్తిగా నయం చేయవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎటువంటి ప్రశ్నలు రావచ్చంటే, రొమ్ము క్యాన్సర్ వ్యాధి పట్ల హెచ్చరికలు జారీ చేసిన కమిషన్ ఎవరు? అంటే ఆన్సర్ వచ్చేసి లాన్సెట్ కమిషన్. ఇంకొక ప్రశ్న ఎలా ఉండవచ్చంటే, ఎంత వయసు వచ్చేసరికి ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్తో మరణిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి 75 సంవత్సరాల వయసు. తర్వాత మన టాపిక్ వచ్చేసి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిద్దరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం తెలపగా వారి పనితీరుపై సంతృప్తి చెందిన సుప్రీంకోర్టు కొలీజియం శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ టాపిక్ పైన ఎటువంటి ప్రశ్నలు రావచ్చంటే, ఇటీవల హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఎవరు నియమించబడ్డారు? అంటే జవాబు వచ్చేసి జస్టిస్ శ్రీనివాసరావు మరియు జస్టిస్ రాజేశ్వరరావు. దీని తర్వాత ఇంకా మన టాపిక్ వచ్చేసి ఒలింపిక్స్ జ్యోతి వెలిగింది, ప్యారిస్ మురిసింది.
అంటే ఇంకొక 100 రోజుల్లో ఒలింపిక్స్ 10,500 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు ఇందులో. అదేవిధంగా ఎన్నడ ఆరంభమవుతుందంటే 2024 ఆరంభమైనటువంటి జూలై 26, ముగింపు ఆగస్టు 11. పతాకాంశాలు 329, క్రీడాంశాలు 32, వేదికలు 35, అథ్లెట్లు 10,500 మంది. ఇది 2024 ఒలింపిక్స్ హైలైట్స్. దీని మీద మరి ఎటువంటి క్వశ్చన్లు రావచ్చంటే 2024లో జరిగే ఒలింపిక్స్లో ఎన్ని క్రీడాంశాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి 32. 2028లో జరగబోయే ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? ఈ ఆన్సర్ను మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వానిదే. సుప్రీంకోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్. ఐపీఎస్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడిగా విద్యాసాగర్. కంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీకి భారత పేటెంట్. ధూమపానంతో లోపాల పిల్లలు, శుక్రకణాల DNA దెబ్బతినే ప్రమాదమే కారణం. రొమ్ము క్యాన్సర్తో ఏడాదికి 10 లక్షల మరణాలు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. ఇంకొక 100 రోజుల్లో ఒలింపిక్స్. జ్యోతి వెలిగింది, ప్యారిస్ మురిసింది. ఇవి ఈరోజు అంశాలు. ధన్యవాదములు.